కానీ ఈ రోజు నేను ఏడవలేదు, భయపడనే లేదు. అలాగా? తర్వాత పిల్లాడు ఎవరు? భయపడకు, ఎలాంటి నొప్పి ఉండదులే. దీన్ని రాయడం వల్ల మంచి వాసన వస్తుంది కదా? అవును, చాలా మంచి వాసన వస్తోంది. ఈ చేతి కూడా కొంచెం రాయండి. ఒక్క చేతికి రాస్తే చాలు. డాక్టర్ అంకుల్, కొంచెం చెప్పండి, మీ ఫేవరెట్ జ్యూస్ ఏంటి? ఏంటి జ్యూసా? నాకు అన్ని జ్యూసులు చాలా ఇష్టం. సరే, నీకు ఏ ఫుడ్ అంటే ఇష్టమో చెప్తావా? ఆహా. సరే, ఈ విషయం చెప్పండి, మీకు ఆపిల్ జ్యూస్ ఇష్టమా లేకపోతే ఆరెంజ్ జ్యూస్ ఇష్టమా? అంటే నాకు ఆరెంజ్ జ్యూస్ అంటే చాలా ఇష్టం. నేను విన్నాను, ఆరెంజ్ జ్యూస్ ఒంటికి చాలా మంచిదట కదా. అలాగా? నేను ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా నమ్ముతాను. జ్యూసులు ఎక్కువగా తాగుతూ ఉండాలి, అందులోనూ ఆపిల్ జ్యూస్ తాగడం. ఎందుకని డాక్టర్ గారు ఇంజెక్షన్ వేయకుండా ఏదేదో మాట్లాడుతున్నారు? దగ్గరికి వచ్చే పేషెంట్లకి ఎక్కువగా జ్యూసులు తాగమని సలహా ఇస్తూ ఉంటాను, తెలుసా? ఓహో. కాబట్టి అందరూ ఈ అబ్బాయిని చూస్తుంటే డాక్టర్ కంటే ఎక్స్పర్ట్ లా ఉన్నాడు.